ఐపీఎల్ 2026 తర్వాత టీమిండియా ఒకే ఒక్క టెస్ట్ మ్యాచ్ ఆడింది. అది కూడా ఆఫ్ఘనిస్తాన్ తో. టీమిండియా ఆఫ్ఘనిస్తాన్ మధ్య వన్ ఆఫ్ టెస్ట్ జరిగింది. ఈ వన్ ఆఫ్ టెస్ట్ లో టీమిండియా వన్ సైడెడ్ గా డామినేట్ చేసి ఆఫ్ఘనిస్తాన్ మీద గెలిచింది. ఈ మ్యాచ్ లో గెలిచినా కానీ టీమిండియాకి పెద్దగా కలిసొచ్చిందేమీ లేదు. ఎందుకంటే ఆఫ్ఘాన్ తో వన్ ఆఫ్ టెస్ట్ WTC పాయింట్స్ టేబుల్ లో ఇంక్లూడ్ అయ్యలేదు. దాంతో మ్యాచ్ గెలిచిన టీమిండియాకి వచ్చిన లాభం ఏమీ లేదు. అయితే టెస్ట్ సిరీస్ లో ఎదురవుతున్న ఘోర పరాజయాలకి ఈ టెస్ట్ సిరీస్ విజయం టీమిండియాకి కాస్త ఊరటనిచ్చింది. ఏదేమైనా అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ టీమిండియా టెస్టులు ఆడిందే లేదు. వరుస T20లు, వన్డే సిరీస్లతో టీమిండియా బిజీగా ఉంది. ప్రస్తుతానికైతే ఈ T20 ODI సిరీస్లు కంప్లీట్ అయ్యాయి. ఇక మళ్ళీ టీమిండియా టెస్టుల ఆడటం మొదలు పెట్టబోతుంది. ఆగస్టు 15 నుంచి శ్రీలంక టీమిండియా మధ్య 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ స్టార్ట్ అవబోతుంది. అయితే ఈ 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కి BCCI ఇంకా స్క్వాడ్ ని అనౌన్స్ చేయలేదు. మాక్సిమం ఈ వీక్ లోనే BCCI స్క్వాడ్ ని అనౌన్స్ చేస్తుందని రిపోర్ట్స్ అయితే ఉన్నాయి. మరి ఇందులో భాగంగా మనం శ్రీలంక టెస్ట్ కి ఎలాంటి స్క్వాడ్ ని అనౌన్స్ చేస్తే బాగుంటది, దాంతో పాటు WTC పాయింట్స్ టేబుల్ లో ప్రెసెంట్ టీమిండియా సిచ్యువేషన్ ఎలా ఉంది, అంతేకాకుండా టెస్టుల్లో కెప్టెన్ శుభ్మన్ గిల్ కెప్టెన్సీతో పాటు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఎలా నడుస్తుందనే విషయాలు కూడా డిస్కస్ చేసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడటానికి ట్రై చేయండి. ఫస్ట్ WTC పాయింట్స్ టేబుల్ లో టీమిండియా పొజిషన్ ఎలా ఉందంటే, టీమిండియా పాయింట్స్ టేబుల్ లో 5th పొజిషన్ లో కంటిన్యూ అవుతుంది. టీమిండియా చేతిలో ఈ శ్రీలంక టెస్ట్ సిరీస్ తో కలుపుకొని ఇంకా 9 టెస్ట్ మ్యాచ్లు మాత్రమే ఉన్నాయి. 2 న్యూజిలాండ్ తో అవే, ఇంకా 5 ఆస్ట్రేలియాతో హోమ్ లో ఉన్నాయి. ఈ 9 టెస్టుల్లో గనక టీమిండియా గెలిస్తేనే WTC ఫైనల్ కి క్వాలిఫై అవ్వగలదు. లేదంటే లాస్ట్ టైం లాగా ఈసారి కూడా ప్యాకప్ అనాల్సిందే. అంటే ఎవే హోమ్ తో తేడా లేకుండా రాబోయే టెస్ట్ సిరీస్లన్నీ టీమిండియా ఖచ్చితంగా అంటే 100% విన్ అవ్వాలి. చూడాల్సిందే మరి టీమిండియా ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో. ఆ తర్వాత శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో టీమిండియా టెస్ట్ ఫార్మాట్ లో ఎలా రాణిస్తుందంటే, టెస్ట్ ఫార్మాట్ లో శుభ్మన్ గిల్ కి అనుకున్న రిజల్ట్స్ రావట్లేదు. శుభ్మన్ గిల్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి టీమిండియా టెస్టుల్లో ఓడిపోతూనే ఉంది. ఇంగ్లాండ్ తో సిరీస్ లో చూసుకుంటే టీమిండియా 2-2తో ఈక్వల్ చేసుకుని వచ్చారు. ఆ తర్వాత హోమ్ గ్రౌండ్ లో న్యూజిలాండ్ తో 0-2తో సిరీస్ ఓడిపోయారు. నెక్స్ట్ సౌత్ ఆఫ్రికాతో కూడా 0-2తో సిరీస్ లో వైట్ వాష్ అయ్యారు. అలా టెస్టుల్లో కూడా కెప్టెన్ శుభ్మన్ గిల్ కి ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్స్ అయితే రావట్లేదు. స్టార్టింగ్ లో అంటే సరే శుభ్మన్ గిల్ కొత్తగా టెస్ట్ కెప్టెన్సీ తీసుకున్నాడు, ఇలాంటివి జరగడం కామన్ అనుకున్నాము. ఇంగ్లాండ్ తో సిరీస్ ని 2-2తో డ్రా చేసుకొని వచ్చి యంగ్ టీమ్ డ్రా చేసుకొని వచ్చిందంటే మరేం పర్లేదు, రాబోయే సిరీస్ లో అద్భుతంగా రాణిస్తారని అంతా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కానీ దానికి రివర్స్ గా జరిగింది. గౌతమ్ గంభీర్ ఎరాలో ఎక్స్పెరిమెంట్స్ చేసి టెస్ట్ ఫార్మాట్ ని నట్టేట ముంచేశాడు. నిజానికి గౌతమ్ గంభీర్ వచ్చిన దగ్గర నుంచి రెడ్ బాల్ క్రికెట్ లో అస్సలు టీమిండియా విన్సే చూడలేదు. రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉన్నప్పుడైనా టెస్ట్ సిరీస్ లో ఓడిపోయి WTC చేరలేదు. ఇప్పుడు శుభ్మన్ గిల్ కెప్టెన్సీ ఇంకా గౌతమ్ గంభీర్ కాంబినేషన్ లో టీమిండియా మ్యాచ్లే విన్ అవ్వట్లేదు. చూడాలి మరి ఈసారి యంగ్ టీమ్ తో గౌతమ్ గంభీర్ WTCకి వెళ్తాడో లేదో. ఇక ఇప్పుడు టీమిండియా స్క్వాడ్ ఎలా ఉండబోతుందనే విషయానికి వస్తే, టీమిండియా ఫ్యాన్స్ కి బిగ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ శ్రీలంక టెస్ట్ సిరీస్ WTC పాయింట్స్ టేబుల్ లో ఇంక్లూడ్ అయింది. సో సీనియర్ ప్లేయర్స్ అందరూ టీమ్ లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. లాస్ట్ ఆఫ్ఘన్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో అయితే యంగ్ టీమ్ కి ఛాన్సులు ఇచ్చారు, వాళ్ళు కూడా ప్రూవ్ చేసుకున్నారు. అలాంటి యంగ్ సెన్సేషన్స్ ఇప్పుడు కూడా టీమ్ లో చోటు కాపాడుకున్నారు. వీళ్ళకి తోడుగా కొండంత బలంగా సీనియర్ ప్లేయర్స్ లైక్ జస్ప్రీత్ బుమ్రా, జడేజా ఇంకా సిరాజ్ టీమ్ లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇది నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పాలి. నిజానికి గత కొంతకాలంగా జడేజానైతే ఏ ఫార్మాట్ లో కూడా కన్సిడర్ చేయట్లేదని BCCI పక్కన పెట్టేస్తుందని వినిపిస్తున్నాయి. కానీ ప్రెసెంట్ రిపోర్ట్స్ ప్రకారం
ప్రకారం అయితే ఈ శ్రీలంకతో టెస్ట్ సిరీస్ కి జడేజా రీ ఎంట్రీ ఇచ్చే ఛాన్సెస్ గట్టిగా ఉన్నాయట. అలాగే జస్ప్రీత్ బుమ్రా కూడా మళ్ళీ టెస్టుల్లోకి రాబోతున్నాడు. కేవలం వీళ్ళిద్దరే కాదు, సీనియర్ ప్లేయర్స్ అయిన మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా ఈ స్క్వాడ్ లో ఎంపికయ్యే ఛాన్సెస్ ఉన్నాయని గట్టిగా రిపోర్ట్స్ అయితే బయటకు వస్తున్నాయి. ఈ గుడ్ న్యూస్ లన్నీ ఒక లెక్కైతే టీమిండియాకి ఒక బ్యాడ్ న్యూస్ కూడా ఉంది. అదేంటంటే ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఇంగ్లాండ్ తో సిరీస్ కి ఇంజురీ వల్ల లాస్ట్ లో మిస్ అయ్యాడు. ఆ ఇంజురీ నుంచి కోలుకోవడానికి వాషింగ్టన్ సుందర్ కి ఇంకా 3 to 4 వీక్స్ పడుతుందట. దాంతో ఈ శ్రీలంక టెస్ట్ సిరీస్ కి కూడా వాషింగ్టన్ సుందర్ మిస్ అవబోతున్నాడట. ఒకవేళ వాషింగ్టన్ సుందర్ ఫిట్ గా ఉంటే వాషింగ్టన్ సుందరే వస్తాడు. ఒకవేళ వాషింగ్టన్ సుందర్ గనక అవైలబుల్ గా లేకపోతే ఆ ప్లేస్ లో హర్ష దుబేని టీమ్ లోకి తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయట. వాషింగ్టన్ సుందర్ తో పాటు ఆఫ్ఘనిస్తాన్ తో టెస్ట్ మ్యాచ్ లో గాయం వల్ల జింబాబ్వే, ఇంగ్లాండ్ ఇంకా ఐర్లాండ్ టూర్ కి మిస్ అయిన నితీష్ కుమార్ రెడ్డి బీసీసీఐ లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో ఫిట్నెస్ లెవెల్ క్లియర్ చేసుకుంటున్నాడు. వన్స్ నితీష్ కుమార్ రెడ్డి గనక ఫిట్నెస్ టెస్ట్ పాస్ అయితే ఈ శ్రీలంక టెస్ట్ లో నితీష్ కుమార్ రెడ్డికి చోటు దక్కుతుంది. అంతేకాదు ఆఫ్ఘనిస్తాన్ టెస్ట్ సిరీస్ తో టీమిండియా టెస్ట్ ఫార్మాట్ లోకి డెబ్యూట్ చేసిన యంగ్ సెన్సేషన్ మానసుతాల్ ఈ టెస్ట్ సిరీస్ లో కూడా చోటు దక్కించుకునే ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ ఒక అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఉంది. అదేంటంటే ఈ టెస్ట్ సిరీస్ శ్రీలంక హోమ్ గ్రౌండ్ లో జరగబోతున్నాయి. శ్రీలంక పిచ్లు చూసుకుంటే స్పిన్ ఫ్రెండ్లీగా ఉంటాయి కాబట్టి టీమిండియా స్క్వాడ్ లో ప్లేయింగ్ 11 లో ఎక్స్ట్రా స్పిన్నర్ ని యాడ్ చేస్తే బాగుంటది, కలిసి వస్తుంది. అంతేకాదు బ్యాటర్స్ ని కూడా స్పిన్ ని సమర్థవంతంగా ఎదుర్కొనే బ్యాటర్స్ ని సెలెక్ట్ చేయాలి. ఓవరాల్ గా శ్రీలంక టూర్ కి టీమిండియా ప్రాబుల్ స్క్వాడ్ చూసుకుంటే బ్యాటర్స్ లో యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, రిషబ్ పంత్, దేవదత్ పటికేల్, సాయి సుదర్శన్. ఆల్రౌండర్స్ లో రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి. స్పిన్నర్స్ లో కుల్దీప్ యాదవ్, ఫాస్ట్ బౌలర్స్ లో జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, గుర్నూర్ బరార్, మానవ్ సుతార్ ఇంకా ప్రసిద్ధ్ కృష్ణ. ఇంతకీ మీరేమంటారు? ఈ శ్రీలంక టూర్ కి టీమిండియా ఏ ప్లేయింగ్ 11 తో బరిలోకి దిగితే బాగుంటుంది? కమెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ కొట్టడం మర్చిపోదు. మరో లేటెస్ట్ అప్డేట్ తో మీ ముందుంటాం. అప్పటి వరకు టాటా, బై బై.